న్యాయవాదులపై దాడులు పెరిగిన నేపథ్యంలో ప్రభుత్వం స్పందించి న్యాయవాదులకు ప్రత్యేక రక్షణ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేస్తూ తూర్పుగోదావరి జిల్లా న్యాయవాదుల పోరాట కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. జిల్లా కోర్టు సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద న్యాయవాదులు ఆందోళన చేపట్టారు. ఇటీవల పోలీసులు నేరస్తులు న్యాయవాదులపై దురుసుగా ప్రవర్తించి దాడులు చేస్తున్నారని, ఈ నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాల్లో న్యాయవాదుల కోసం ప్రత్యేక రక్షణ చట్టం తీసుకురావాలని కోరారు. గతంలో ఇచ్చిన 41A చట్టాన్ని ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. మాకు ప్రత్యేక రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేసే విధంగా మీరు ఈ శీతాకాల సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టండి. అలాగే ఈ వరకు పార్లమెంట్ ఉభయ సభల్లోనూ ఏదైతే 3 సంవత్సరాలలోపు శిక్షలు ఉన్నాయో దానికి సంబంధించి 41A నోటీసులు, దానికి సంబంధించి 7 సంవత్సరాలకు సంబంధించి లోపు ఉన్నది 41A నోటీసులు పోలీస్ అసోసియేషన్ అవసరాపత్రిక గారికి ఇవ్వడం జరిగింది. దానివల్ల చాలా మంది న్యాయవాదులు వారి వృత్తికి ఆటంకాలు జరుగుతున్నాయి. చాలా మంది ఏ రోజు రూపాయి లేక కొట్టుమిట్టాడి పరిస్థితులు ఉన్నది. మాకున్న వెల్ఫేర్ ని 6 లక్షల నుంచి మిగతా పక్కన ఉన్న తెలుగు రాష్ట్రమైన ఏపీ తెలంగాణలో కూడా 20 లక్షలకి ఇస్తున్నారు వెల్ఫేర్. అలాంటిది మాకు మ్యాచింగ్ గ్రాంట్ వెల్ఫేర్ ని కలిపి గవర్నమెంట్ వారు ఇచ్చే మ్యాచింగ్ గ్రాంట్ వెల్ఫేర్ స్టేట్ బార్ కౌన్సిల్ వెల్ఫేర్ ని 25 లక్షలు గ్రాంచమని. అలాగే మాకు మొన్న జగన్ గారి గవర్నమెంట్ లో ఉచిత బీమా అన్నారు. దానికి 1500 మేము కట్టడం, 1500 గవర్నమెంట్ వారు కట్టడం. అది లేకుండా మొత్తం న్యాయవాదులకి కుటుంబ సభ్యులకి అంటే భార్య పిల్లలకి తల్లిదండ్రులకి వీళ్ళందరికీ వర్తించే విధంగా 50 లక్షల రూపాయలతోటి ఉచిత ఆరోగ్య బీమాని ఉచితంగా వర్తింపజేయాలని, 10 రోజుల్లో కనుక గవర్నమెంట్ కనుక ఏ డిసిషన్ తీసుకోకపోతే 10 రోజులు పోయిన తర్వాత అన్ని బార్ అసోసియేషన్ తోటి సంబంధించి దానికి ఒక విధానం రూపకల్పనకి విధానం చేసి ఈ 10 రోజుల్లో గవర్నమెంట్ వారు స్పందించిన పక్షంలో ఒకరోజు 1 డే నిరాహార దీక్ష పిలుపునిస్తున్నాం. దానికి కూడా స్పందించకపోతే ఆమరణ నిరాహార దీక్ష కూడా కూర్చుంటాం.